సినిమా వాళ్ళ యొక్క జీవితాలలో ముఖ్యంగా అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, శోభన్ బాబు, సావిత్రి, జమున ఇలాంటి వాళ్ళని కొంతమందిని తీసుకొని మీరు రాశారు. రాస్తున్న క్రమంలో మీ సొంత అనుభవాన్ని కూడా అందులో ఒకటి రాశారు. ఈ రోజులో ఉన్నటువంటి యూత్ అంతా కూడా ఏమంటారంటే మా తాత పెద్ద జమీందారు అన్ని ఆస్తులు అమ్ముకున్నాడు, మాకేం లేదు అనేది ఒకటి కామన్ గా కనబడుతుంది. అది మీకు కూడా కనిపించింది మీ దాంట్లో కూడా. మా నాన్న ఈ తుర్కపల్లిలో పోలీస్ పటేల్, మామూలుగా నిజాం కాలంలో ఏంటంటే పోలీస్ పటేల్ అంటే ఊరినంతా దోచుకునే అవకాశం. ఏంటంటే ఆ తరం వాళ్ళకు దోచుకోవడం కంటే కూడా డబ్బుకు సంబంధించి అవగాహన లేదు. రేపు అనేది ఒకటి ఉంటుంది అనేది ఏముండదు. ఎగ్జాంపుల్ ఏంటంటే హైదరాబాద్కి వెళ్ళి రేడియో తీసుకురా అని చెప్పి వాళ్ళు రేడియో తీసుకొస్తే అక్కడ ఉన్న 2 ఎకరాలు నువ్వు తీసేసుకోరా అని ఇచ్చేసాడు. ఇప్పుడు ఆ ఏరియాలో ఎట్లుంటుంది అంటే తుర్కపల్లి 2 కోట్ల రూపాయలకు 1 ఎకరం ఉంటుంది. మా నాన్నకు సంబంధించి చెప్పాను అనుకోండి, అంత పెద్ద ప్రభావం ఉండదు. అదే మనకు రాజనాల కాంతారం అనుకోండి, టీవీలో వచ్చినప్పుడు ఎక్కడో చూస్తారు, అదే ఇంత గొప్ప నటుడు ఇలా అయిపోయాడా అని అనుకుంటారు. కాబట్టి ఏంటంటే అప్పుడు ఉన్నంత అవగాహన ముఖ్యంగా తెలంగాణ వాడికి లేదు. ఇప్పుడు మామూలుగా అమెరికాకి వెళ్ళి కోట్లు సంపాదించిన వాడికంటే కూడా సిటీకి ఒక 50-100 కిలోమీటర్ల పరిధిలో భూములు కాపాడుకున్న వాడు ఎక్కువ సంపన్నుడు.